హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో నేను మీకు మాలిక్యులర్ బయాలజీ అండ్ జెనెటిక్ ఇంజనీరింగ్లో 2 టాపిక్స్ అయితే కవర్ చేయాలనుకుంటున్నాను. సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ అండ్ డిఎన్ఏ రిప్లికేషన్. నాకు తెలిసి ఈ నోట్స్ మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో లేట్ చేయకుండా మనం అయితే టాపిక్స్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వచ్చేసరికి సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ. సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీని ఫస్ట్ ప్రపోజ్ చేసింది క్రిక్ ఇన్ 1958. First proposed by Crick in 1958. It is a unidirectional flow of information from DNA to RNA to protein. ఇన్ఫర్మేషన్ అనేది DNA నుండి RNA కింద, RNA అనేది ప్రోటీన్ కింద ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ ఫార్మేషన్ ఆఫ్ DNA టు mRNAని మనం ట్రాన్స్క్రిప్షన్ అని అంటాము. DNA టు mRNA బై ది ప్రాసెస్ ఆఫ్ ట్రాన్స్క్రిప్షన్. అండ్ RNA టు ప్రోటీన్, నెక్స్ట్ mRNA నుండి ప్రోటీన్ కింద ఇన్ఫర్మేషన్ అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సెంట్రల్ డాగ్మాలో రివర్స్ ట్రాన్స్ఫ్లోని మనం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాము. రివర్స్ ట్రాన్స్ఫ్లో అంటే మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నాం, యూనిడైరెక్షనల్ అని చెప్పాము. యూనిడైరెక్షనల్ అంటే అది ఇర్రివర్సిబుల్ అని. ఏది ఇర్రివర్సిబుల్ అంటే DNA నుండి RNA అనేది ఫామ్ అవుతుంది, RNA నుండి ప్రోటీన్ అనేది. కానీ ఇక్కడ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్లో ఎలా ఉంటుంది అంటే ఓన్లీ ట్రాన్స్క్రిప్షన్ అంటే ఏంటి, DNA నుండి mRNA అనేది ఫామ్ అవ్వడం. అదే mRNA అనేది DNA కింద ఫామ్ అయితే మనం దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అంటాం. అంతేగాని ఇక్కడ ప్రోటీన్ అనేది RNA కింద ఫామ్ అవ్వడం అలా అయితే జరగదు. ప్రోటీన్ అనేది RNA కింద ఫామ్ అవ్వదు, కానీ RNA అనేది DNA కింద ఫామ్ అవ్వగలదు. సో అందుకే దాన్ని రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని అంటున్నాం. రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని ఎందుకు అంటున్నామంటే ట్రాన్స్క్రిప్షన్కి రివర్స్లో జరుగుతుంది. అక్కడ మనం ఇక్కడ ఏం మాట్లాడుకున్నామంటే DNA నుండి mRNA కింద ట్రాన్స్ఫర్ అవుతే దాన్ని ట్రాన్స్క్రిప్షన్ అనుకున్నాం. సో అదే mRNA DNA కింద తయారవుతే దాన్ని మనం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని అంటాం. అండ్ సెంట్రల్ డాగ్మా రివర్స్ ఇన్వర్స్ ఫ్లో ఆఫ్ ఇన్ఫర్మేషన్. ఇన్ఫర్మేషన్ అనేది రివర్స్లో ఫ్లో అవుతాయి. RNA నుండి DNAకి ఫామ్ అవుతే దాన్ని మనం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని అంటాము. అండ్ మళ్ళీ RNA నుండి DNAకి ఫామ్ అవుతుంది, అండ్ అలాగే మళ్ళీ RNA నుండి ప్రోటీన్కి. సో మనం ఇందాక చెప్పుకున్నాం కదా, ప్రోటీన్ అనేది మళ్ళీ RNA కింద చేంజ్ అనేది అవ్వదు. సో RNA నుండి DNA ఫామ్ అవ్వడాన్ని మనం రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని అంటాము. దాన్ని టెమినిజం అని కూడా అంటాము. RNA టు DNA బై ది ప్రాసెస్ కాల్డ్ యాజ్ రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ ఆర్ టెమినిజం. DNA టు mRNA ప్రాసెస్ కాల్డ్ ట్రాన్స్క్రిప్షన్. RNA టు protein, the process called as translation. RNA నుండి ప్రోటీన్ కనుక ఫామ్ అవుతే మనం ట్రాన్స్లేషన్ అని అంటున్నాం. సో ఈ ప్రాసెస్ సెంట్రల్ డాగ్మాలోనే మనకి ట్రాన్స్క్రిప్షన్ ప్రాసెస్ కవర్ అవుతుంది, అండ్ అలాగే ట్రాన్స్లేషన్ కూడా కవర్ అవుతుంది. DNA నుండి RNA ఫామ్ అవుతే ట్రాన్స్క్రిప్షన్, RNA నుండి ప్రోటీన్ ఫామ్ అవుతే ట్రాన్స్లేషన్. అండ్ నెక్స్ట్ సెంట్రల్ డాగ్మా అయితే అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి DNA రిప్లికేషన్. రిప్లికేషన్ ఈజ్ ద కాపీ ఆఫ్ DNA ఫ్రమ్ పేరెంటల్ DNA. పేరెంటల్ DNAని ఇంకొక కాపీ, పేరెంటల్ DNA నుండి ఇంకొక కాపీ తయారు చేయడాన్ని మనం రిప్లికేషన్ అంటాం. ఒక పేరెంటల్ DNA తీసుకొని దాని నుండి ఇంకొక కొత్త DNAని ఫామ్ చేస్తే దాన్ని మనం రిప్లికేషన్ అని అంటాం. రిప్లికేషన్ ఈజ్ ఆల్సో నథింగ్ బట్ డబల్ అవ్వడం అని కూడా అంటాము. 3 పాసిబుల్ మెథడ్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసరికి కన్జర్వేటివ్ మెథడ్, సెమీ కన్జర్వేటివ్ మెథడ్, డిస్పర్సివ్ మెథడ్. అండ్ వాట్సన్ అండ్ క్రిక్ ప్రపోజ్డ్ సెమీ కన్జర్వేటివ్ మోడల్ ఆఫ్ DNA రిప్లికేషన్. సెమీ కన్జర్వేటివ్ మోడల్ ఆఫ్ DNA రిప్లికేషన్ని ప్రపోజ్ చేసింది వాట్సన్ అండ్ క్రిక్. It suggests that the parental DNA acts as parental DNA strands అనేవి టెంప్లేట్ స్టాండ్స్ కింద యాక్ట్ చేస్తాయి. ఎందుకు అట్లా టెంప్లేట్గా యాక్ట్ చేస్తాయి అంటే న్యూ కాంప్లిమెంటరీ స్టాండ్స్ని ఫామ్ చేయడానికి, న్యూ స్ట్రాండ్స్ని ఫామ్ చేయడానికి పేరెంటల్ DNA స్ట్రాండ్స్ అనేవి టెంప్లేట్ స్ట్రాండ్స్ కింద యాక్ట్ చేస్తాయి. It suggests that the parental DNA strands acts as template for the synthesis of new complementary strands.
After replication, each DNA molecule would have one parental and one new strand. రిప్లికేషన్ అయ్యాక ప్రతి ఒక్క డిఎన్ఏ మాలిక్యూల్లోని ఒక పేరెంటల్ స్ట్రాండ్ ఉంటుంది, ఇంకొక న్యూలీ ఫార్మ్డ్ స్ట్రాండ్ అనేది ఉంటుంది. అండ్ మెసెల్సన్స్ అండ్ ఫ్రాంక్లిన్ స్టాల్ వీళ్ళిద్దరూ సైంటిస్ట్ కలిపి 1958లో సెమీ కన్జర్వేటివ్ మోడల్ని మనకి ప్రూవ్ చేశారు. మెసెల్సన్స్ అండ్ Franklin Stahl in 1958 proved the semi-conservative model. And replication of DNA గురించి మాట్లాడుకుంటే it includes 3 steps అనేవి ఉంటాయి మెయిన్లీ. రిప్లికేషన్ ఆఫ్ డిఎన్ఏ గురించి మాట్లాడుకోవాలంటే ఫస్ట్ కొన్ని టర్మ్స్ ఉన్నాయి ఇక్కడ, వాటి గురించి మనం మాట్లాడుకుందాం. అండ్ ఫస్ట్ వచ్చేసరికి ఇనిషియేషన్ అంటే స్టార్ట్ చేయడం, బిగిన్ చేయడం రిప్లికేషన్ని. Initiation is nothing but replication begins. And elongationలో ఏం జరుగుతుందంటే న్యూ స్ట్రాండ్స్ ఆఫ్ ద డిఎన్ఏ ఆర్ సింథసైజ్డ్ బై డిఎన్ఏ పాలిమరేస్. డిఎన్ఏ పాలిమరేస్ ద్వారా న్యూ డిఎన్ఏ స్ట్రాండ్స్ అనేవి సింథసైజ్ అవుతాయి. డిఎన్ఏ పాలిమరేస్ ఇది ఎంజైమ్. డిఎన్ఏ పాలిమరేస్ అనేది చాలా ఇంపార్టెంట్ వర్డ్, అది నువ్వు గుర్తుపెట్టుకోండి బాగా. అండ్ టర్మినేషన్ అంటే ఎండ్ అని తెలుసు కదా, వర్డే అర్థం చెప్తుంది. అండ్ రిప్లికేషన్ ఈజ్ టర్మినేటెడ్. రిప్లికేషన్ అనేది టర్మినేట్ అవుతుంది. ఇది ఒక రిక్వైర్మెంట్స్ ఫర్ ది డిఎన్ఏ రిప్లికేషన్ అనేది ఒక హెడ్డింగ్, సో అడ్జస్ట్ చేసుకోండి. సో ఇక్కడ రిప్లికేషన్లో 3 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఇనిషియేషన్, ఇంకోటి ఎలాంగేషన్ అండ్ ఇంకోటి టర్మినేషన్. సో ఇనిషియేషన్ అంటే రిప్లికేషన్ స్టార్ట్ అవుతుంది, ఎలాంగేషన్ అంటే న్యూ డిఎన్ఏ స్ట్రాండ్స్ అనేవి ఫామ్ అవుతాయి డిఎన్ఏ పాలిమరేస్ ద్వారా, అండ్ టర్మినేషన్లో రిప్లికేషన్ అనేది ఎండ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ రిక్వైర్మెంట్స్ ఫర్ ది డిఎన్ఏ రిప్లికేషన్. ఏమేమి కావాలి డిఎన్ఏ రిప్లికేషన్ అవ్వాలి అంటే, ఫస్ట్ వచ్చి టెంప్లేట్ అంటే మనం ఇందాక చెప్పుకున్నాం పేరెంటల్ మాలిక్యూల్ అని. పేరెంటల్ డిఎన్ఏ మాలిక్యూల్ యాక్ట్స్ యాజ్ ఏ టెంప్లేట్ టు కాపీ ద ఇన్ఫర్మేషన్ని కాపీ చేయడానికి పేరెంటల్ డిఎన్ఏ మాలిక్యూల్ అనేది టెంప్లేట్ కింద యాక్ట్ చేస్తుంది. న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్ బిల్డింగ్ బ్లాక్స్ ఆఫ్ డిఎన్ఏ. న్యూక్లియోటైడ్ ట్రైఫాస్ఫేట్స్ అనేవి డిఎన్ఏని బిల్డప్ చేయడానికి ఉపయోగపడతాయి. అండ్ ఎంజైమ్స్ మనం ఇందాక మాట్లాడుకున్నాం, డిఎన్ఏ పాలిమరైజ్ అనే ఎంజైమ్ అనేది మనకి బాగా ఉపయోగపడుతుంది. వేరియస్ ఎంజైమ్స్ ఆర్ యూస్డ్ ఇన్ డిఎన్ఏ రిప్లికేషన్. చాలా ఎంజైమ్స్ అనేవి మనం యూజ్ చేస్తాం, అందులో మెయిన్ డిఎన్ఏ పాలిమరైజ్. అండ్ నెక్స్ట్ ఒరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ గురించి చూసుకుంటే, రిప్లికేషన్ బిగిన్స్ అట్ ది పర్టికులర్ రీజియన్. ఎక్కడైతే రిప్లికేషన్ అనేది ఒక పర్టికులర్ రీజియన్ దగ్గర బిగిన్ అవుతుంది, ఆ ప్రాసెస్ని మనం ఒరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అని అంటాము. దాన్ని మనం ORI అని అంటాము. రిప్లికేషన్ బిగిన్స్ అట్ ఎ పర్టికులర్ రీజియన్ కాల్డ్ origin of replication or ORI on the chromosome. Bacterial DNA has single ORI. బ్యాక్టీరియల్ డిఎన్ఏకి సింగిల్ ORI జరుగుతుంది. అండ్ అలాగే ORI ఈస్ నథింగ్ బట్ ఒరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అన్నాము. బ్యాక్టీరియల్ డిఎన్ఏకి సింగిల్ ఒరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ అనేది ఉంటుంది. అదే యూకారియోట్స్లో అయితే మల్టిపుల్ ఒరిజిన్ ఆఫ్ రిప్లికేషన్స్ అనేవి ఉంటాయి, మల్టిపుల్ ORI ఉంటుంది. సో ఇలా మల్టిపుల్ ORNA ఉండడాన్ని మనం మల్టీ రిప్లికానిక్ అంటాం. అండ్ ఈ ప్రాసెస్ని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం, ఇనిషియేషన్, ఎలాంగేషన్ అండ్ టర్మినేషన్ ఉంటుంది అని. దాన్ని ఇన్ డెప్త్గా చూస్తే డిఎన్ఏ రిప్లికేషన్ గురించి, అందులో ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఇనిషియేషన్. డిఎన్ఏ రిప్లికేషన్ యొక్క ఇనిషియేషన్ ఎలా జరుగుతుందో మనం చూద్దాం. ఇప్పుడు డిఎన్ఏ రిప్లికేట్స్ ఇన్ ది 5' to 3' డైరెక్షన్. డిఎన్ఏ రిప్లికేషన్ అనేది 5' నుండి 3' డైరెక్షన్లో జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఎనీ ఎంజైమ్ ప్రైమేస్ అంటే ఆర్ఎన్ఏ పాలిమరేస్
an enzyme primase RNA polymerase produce a small RNA primer. RNA polymerase అనేది ఒక ఎంజైమ్, అది ఏం చేస్తుందంటే స్మాల్ RNA ప్రైమర్ని ప్రొడ్యూస్ చేస్తుంది. RNA will be removed and replaced with DNA later. తరువాత RNA అనేది రిమూవ్ అయిపోయి DNA అనేది రీప్లేస్ అవుతుంది RNA ప్లేస్లోకి. DNA polymerase add new nucleotides from 3' end of the primer, complementary to the template, and form a polynucleated chain, a new strand. DNA polymerase ఏం చేస్తుంది అంటే న్యూ న్యూక్లియోటైడ్స్ని 3' ఎండ్ నుండి యాడ్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఇలా యాడ్ అవ్వగా అది ఒక కాంప్లిమెంటరీ స్ట్రాండ్ కింద ఉంటుంది. టెంప్లేట్ స్ట్రాండ్కి, పెరెంటల్ స్ట్రాండ్కి కొత్తగా ఫామ్ అయిన స్ట్రాండ్ అనేది కాంప్లిమెంటరీగా ఉంటుంది. అండ్ అలాగే చివరికి అది ఒక పాలీన్యూక్లియేటెడ్ చైన్ని ఫామ్ చేస్తుంది. పాలీన్యూక్లియేటెడ్ చైన్ని మనం న్యూ స్ట్రాండ్ అని కూడా అంటాము. అండ్ DNA ఎలాంగేషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. DNA ఎలాంగేషన్ అనేది అందులో మనకి 2 types ఆఫ్ స్ట్రాండ్స్ సింథసిస్ అనేది జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసరికి లీడింగ్ స్ట్రాండ్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి లాగింగ్ స్ట్రాండ్ సింథసిస్ అనేది జరుగుతుంది. లీడింగ్ స్ట్రాండ్ సింథసిస్ ఫస్ట్ చూద్దాము. ఇందులో మనకి రిక్వైర్ సింగిల్ ప్రైమింగ్ ఈవెంట్ ఎక్స్టెండ్ బై DNA polymerase 3. సో ఇందులో మనకి ఒక సింగిల్ ప్రైమింగ్ ఈవెంట్ చాలు. అండ్ అలానే దేని ద్వారా ఎక్స్టెండ్ అవుతుంది అంటే DNA polymerase 3 ద్వారా. అండ్ ఇట్ ఈస్ సింథసైజ్డ్ ఇన్ ఏ కంటిన్యూస్ స్ట్రెచ్ ఇన్ 5' to 3' డైరెక్షన్. ఇది కంటిన్యూస్గా ఎట్లా స్ట్రెచ్ అవుతూ వెళ్తుంది అంటే 5' డైరెక్షన్ నుండి 3' డైరెక్షన్కి స్ట్రెచ్ అవుతూ వెళ్తుంది. అండ్ లాగింగ్ స్ట్రాండ్ సింథసిస్ రిక్వైర్ మల్టిపుల్ ప్రైమింగ్ ఈవెంట్. ఇక్కడ ఓన్లీ సింగిల్ ప్రైమింగ్ ఈవెంట్, ఇక్కడ మల్టిపుల్ ప్రైమింగ్ ఈవెంట్. And synthesized in the small stretches called Okazaki fragments. స్మాల్ స్ట్రెచెస్ని మనం ఒక్కజాకి ఫ్రాగ్మెంట్స్ అని అంటాము. అండ్ ఇందాకది లీడింగ్ స్ట్రాండ్ కంటిన్యూస్ అయితే ఇది డిస్కంటిన్యూస్. సింథసిస్ ఆఫ్ DNA ఈజ్ డిస్కంటిన్యూస్, అంటే ముక్కలు ముక్కల కింద ఉంటుంది సరిగ్గా చెప్పాలంటే. అండ్ DNA టర్మినేషన్ అనేది ఎలా జరుగుతుందో చూద్దాం. అండ్ నెక్స్ట్, ఆల్ RNA primers ఆర్ రిమూవ్డ్ అండ్ రీప్లేస్డ్ బై DNA polymerase 1. DNA polymerase 1 ద్వారా అన్ని RNA ప్రైమర్స్ కూడా రిమూవ్ అయిపోయి ఆ ప్లేస్లో DNA అనేది రీప్లేస్ అవుతుంది. Okazaki fragments are then joined together by an enzyme DNA ligase అనే ఎంజైమ్ ద్వారా Okazaki ఫ్రాగ్మెంట్స్ అనేవి జాయిన్ అవుతాయి, ఒక చోటకి జాయిన్ టుగెదర్. అండ్ DNA లైగేస్ అనేది ఎప్పుడు కూడా జాయిన్ చేస్తుంది. అండ్ అలాగే రిస్ట్రిక్షన్ ఎంజైమ్స్ అనేవి ఎప్పుడు బ్రేక్ చేస్తాయి. ఈ పాయింట్ అనేది గుర్తుపెట్టుకోండి. ఇఫ్ ఎ రాంగ్ base is introduced in the new strand, DNA polymerase can do proofreading. సపోజ్ ఒక రాంగ్ బేస్ అనేది ఇంట్రడ్యూస్ అయిందంటే ఆ న్యూ స్ట్రాండ్లోకి DNA polymerase అనేది ప్రూఫ్ రీడింగ్ కానీ చేయగలదు. ఇట్లా ఏమైనా రాంగ్ బేస్ అనేది ఇంట్రడ్యూస్ అయిందా అని ప్రూఫ్ రీడింగ్ చేయగలదు DNA polymerase అనేది. అండ్ నెక్స్ట్, E. coli completes replication within 38 minutes, that is 200 base pair per second. E. coli అనేది కంప్లీట్ రిప్లికేషన్ని 38 మినిట్స్లో కంప్లీట్ చేయగలదు. అండ్ ఇది ఫ్రెండ్స్ DNA రిప్లికేషన్ గురించి అండ్ అలాగే సెంట్రల్ డాగ్మా గురించి. అండ్ ఇంకా ఉంది ఇది రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ గురించి ఒక చార్ట్లో అయితే చూపించడం జరిగింది. DNA అనేది RNA కింద ఫామ్ అవుతుంది, RNA అనేది ప్రోటీన్ కింద ఫామ్ అవుతుంది. ఇక్కడ పక్కన ప్రాసెస్ ఏంటో చెప్తున్నారు. మీరు రిప్లికేషన్ చూస్తే DNA అనేది ఇంకో DNA ఫామ్ అయితే
డిఎన్ఏ నుండి, దాన్ని మనం రిప్లికేషన్ అని అంటాం. అదే డిఎన్ఏ నుండి ఆర్ఎన్ఏ అనేది ఫామ్ అయితే మనం ట్రాన్స్క్రిప్షన్ అని అంటాము. అండ్ ఆర్ఎన్ఏ నుండి ప్రోటీన్ అనేది ఫామ్ అయితే ట్రాన్స్లేషన్ అని అంటాము. అండ్ ఆర్ఎన్ఏ నుండి మళ్ళీ ఆర్ఎన్ఏ ఫామ్ అవుతే ఆర్ఎన్ఏ రిప్లికేషన్ అంటాం. ఆర్ఎన్ఏ నుండి డిఎన్ఏ ఫామ్ అవుతే రివర్స్ ట్రాన్స్క్రిప్షన్ అని అంటాం. సో ఇవి బాగా గుర్తుపెట్టుకోండి. అండ్ రిప్లికేషన్ గురించి 3 పాసిబుల్ మెథడ్స్ అని చెప్పాను కదా. ఒకటి కన్జర్వేటివ్, సెమీ కన్జర్వేటివ్ అండ్ డిస్పర్సివ్. అండ్ ఇక్కడ మీరు చూస్తే ఇక్కడ లీడింగ్ స్ట్రాండ్ కనిపిస్తుంది, లాగింగ్ స్ట్రాండ్ కనిపిస్తుంది. ఇక్కడ లీడింగ్ స్ట్రాండ్ అనేది కంటిన్యూస్గా ఉంది, అదే లాగింగ్ స్ట్రాండ్ చూస్తే డిస్కంటిన్యూస్ ఉంది. సో డిస్కంటిన్యూస్ దాన్ని ఒక్కజాకి ఫ్రాగ్మెంట్స్ అంటాము. ఈ డిస్కంటిన్యూస్ ఫ్రాగ్మెంట్స్ అనేవి డిఎన్ఏ లైగేస్తో జాయిన్ అప్ అవుతాయి లాస్ట్లో టెర్మినేషన్ ప్రాసెస్ అప్పుడు. అండ్ ఇక్కడ మనం ఓఆర్ఏ ఒరిజిన్ ఆఫ్ రిప్లికేషన్ చూడొచ్చు. అండ్ రిప్లికేషన్ ఫోర్క్ అనేది మనకు కనిపిస్తుంది. సో ఇదన్నమాట లీడింగ్ స్ట్రాండ్, లాగింగ్ స్ట్రాండ్. అండ్ ఇది ఫ్రెండ్స్ మన వీడియో మాలిక్యులర్ బయాలజీలో రిప్లికేషన్ గురించి అండ్ అలాగే సెంట్రల్ డాగ్మా ఆఫ్ మాలిక్యులర్ బయాలజీ గురించి. ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. అండ్ లైఫ్ సైన్స్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తుంటే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ అ లాట్ ఫర్ వాచింగ్ ద వీడియో.